గోరింతాడ, సరిపల్లి మైనర్ డ్రైనేజీకి సంబంధించి డీసిల్టింగ్ నిమిత్తం ఒక 12 లక్షల రూపాయలు, అదేవిధంగా సరిపల్లి మీడియం డ్రైన్ డీసిల్టింగ్ త్రవ్వు నిమిత్తం 25 లక్షల రూపాయలు, అదేవిధంగా సరిపల్లి మీడియం డ్రైన్ మీద ఏదైతే షట్టర్స్కి మళ్ళీ నూతన షట్టర్లు నిర్మాణం చేయడానికి 9.90 లక్షల రూపాయలు, అదేవిధంగా సరిపల్లి మీడియం డ్రైన్ అండర్ టన్నెల్ క్లీనింగ్ దగ్గర ఒక 6 లక్షల రూపాయలు. ఈ రకంగా మరి 52 లక్షల రూపాయలకి ఈరోజు మరి యొక్క గౌరవ నరసాపురం శాసనసభ్యులు మన బొమ్మిడి నాయకర్ గారితో, అదేవిధంగా నరసాపురం మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామరాజు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గవర్నీయులు బండారు మాధవనాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరితోటి కూడా ఈరోజు శంకుస్థాపనలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ డ్రైన్లోనూ కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ షట్టర్కి కానీ, డోర్కి కానీ, లాక్కి కానీ, రోప్కి కానీ మరామతుల మాట అటుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల అంటే గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈరోజు మాకు శాపాలుగా రైతులకు మారినటువంటి పరిస్థితి. గత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మీ అందరికీ తెలుసు, మరి వేల కోట్ల రూపాయలు కట్టినటువంటి ప్రాజెక్టులు కానీ, రిజర్వాయర్లు కానీ, కెనాల్స్ కానీ, డ్రైన్స్ కానీ సంవత్సరం మెయింటెనెన్స్ లేకపోతే ఆ వేల కోట్ల రూపాయలు కూడా వృధా అవుతుంది. అటువంటి విషయాన్ని కూడా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మరిచిపోయి 5 రూపాయలు కూడా ఇరిగేషన్కి మరి ఏదైతే ఈ యొక్క మెయింటెనెన్స్కి పెట్టకపోవడం వల్లే ఇటువంటి దుస్థితి. దానికి ఉదాహరణ ఇప్పుడు చూసారు మీరు, ఏదైతే ఈ సరిపల్లి డ్రైన్ అంతా వెళ్తూ ఉంటే రైతులు చెప్తూ ఉన్నారు, గత 5-6 సంవత్సరాల నుంచి మొదటి పంట మేము పండించట్లేదు, కేవలం రెండో పంట పండించుకునే గిద్దులు అన్నం తింటున్నాం తప్ప మొదటి పంట మాకు లేనిటువంటి పరిస్థితి అని వాళ్ళు చెప్తూ ఉన్నారనంటే కారణం ఏదైతే ఇప్పుడు మీరు చూసారు, షట్టర్స్ మొత్తం తుప్పు పట్టిపోయి లేస్తే పడుకోదు, పడుకుంటే లేగదు. అదేవిధంగా దీని క్రింద మాధవపాలెం స్లూయిస్ ఉన్నాయి, ఆ గేట్లు కూడా గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసే పరిస్థితి లేక అవి కూడా ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవ్వదు, క్లోజ్ అవుతాయి, ఓపెన్ అవ్వదు. ఈ రకంగా ప్రతి చోట ఈ రకమైనటువంటి ఇబ్బంది. ఇంకా డీసిల్టింగ్ అయితే కనీసం తట్ట మట్టి తీయనటువంటి పరిస్థితి ఈ సరిపల్లి డ్రైనే మేము చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి అవడం వల్లే ఇరిగేషన్ వ్యవస్థ ఇంత పెద్ద ఎత్తున విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి. అందుకే మళ్ళీ ఈరోజు ఇరిగేషన్ కూడా ఈ యొక్క ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మొన్న బడ్జెట్లో కూడా 18,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకి కేటాయింపులు చేయడమే కాకుండా ఆ పనులు కూడా చేస్తూ ఉన్నాం. అయితే 5 సంవత్సరాలు ప్రభుత్వం మొద్దు నిద్రపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ, అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి జిల్లాలు మరి బాగా నిర్లక్ష్యానికి గత 5 సంవత్సరాల్లో గురయ్యాయి కాబట్టి ఇప్పుడు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాలు ఇప్పుడు డిపిఆర్ రాడార్ సర్వే ద్వారా డిపిఆర్ తయారు చేసుకుని ప్రతి కెనాలు, ప్రతి డ్రైన్ని కూడా ప్రక్షాళన చేసేటువంటి విధంగా మరి పర్మనెంట్ గా ఆ మోడరేషన్ కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ విధంగా రైతులను ఆదుకోవాలనేటువంటి తలంపుతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం, ఇది వ్యవసాయాన్ని కాపాడుకునేటువంటి ప్రభుత్వం. ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మీ అందరికీ తెలుసు, మొన్ననే ధాన్యం కొనుగోళ్లు, రబీ పంట ధాన్యం అంటే ఆషామాషిగా పండ్ల ఏ గ్రామానికి వెళ్ళినా 60 బస్తాలు, 65 బస్తాలు, 55 బస్తాలు, అంటే గతంలో పండినటువంటి పంట కంటే కూడా దిగుబడులు మరి పెద్ద ఎత్తున పండినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రతి రైతు పండించినటువంటి గింజ అంతా కూడా ఈవేళ ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. నేను ఇందాకే ఆన్లైన్లో చూస్తే ఈవేళ దగ్గర మన వెస్ట్ గోదావరి, ఈ పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే మరి ఈవేళ రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసింది ఇప్పటి వరకు మరి 7 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పుడు మన జిల్లాలో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసాం. 7 లక్షల మెట్రిక్ టన్నులు. ఇంకా 50,000 అదనంగా కూడా టార్గెట్ ఇచ్చాం. అంటే 7,50,000 మెట్రిక్ టన్నులకి వెస్ట్ గోదావరికి కొనుగోలు చేయడానికి మేము మరి ఏదైతే ఆదేశాలు ఇచ్చాం, ఇప్పుడు 7 లక్షలు చేసాం. అంటే ఇంకా 50,000 వరకు కూడా రైతులు తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఎక్కడ కూడా ఒక్క రైతు కూడా నా ధాన్యం ఆగింది అనేటువంటి మాట ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటే
మరి రైతు దగ్గర ఉన్నటువంటి ధాన్యం కంటే కూడా అదనంగా కొనుగోలు చేయడానికి ఈవేళ కలెక్టర్లకి, జాయింట్ కలెక్టర్లకి అందరికి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మరి ఇప్పటి వరకు చూస్తే దగ్గర దగ్గర మరి 73,176 మంది రైతులతోటి ఈవేళ వెస్ట్ గోదావరిలో ధాన్యం కొనుగోళ్లు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ సంవత్సరం ఈ రబీ పంట అంటే ఈ దాళవ పంటకి 1,281 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల అకౌంట్ లో చేరాయి. నిజంగా ఇది ఒక రికార్డు. రైతు పంట అమ్మినటువంటి 48 గంటల నుంచి రోజుల లోపులోనే మరి ఈవేళ పెద్ద ఎత్తున అమౌంట్లు చేయాలి. మాటలు కాదు. ఇంకా ఈ రోజు ధాన్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ రైతుల అకౌంట్లోకి 1,281. ఇది రాష్ట్రం గురించి చెప్పట్లా, ఉమ్మడి జిల్లా గురించి చెప్పట్లా, ఓన్లీ మన పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే 1,281 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల అకౌంట్లో చేరాయి. ఇవాళ రైతుల కళ్ళల్లో కూడా ఆనందం కనపడుతూ ఉంది. ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాలు ఈ మాదిరిగా 3 నెలలు 4 నెలలు పట్టేది ఈ మాదిరిగా ఎప్పుడు కూడా 48 గంటల్లో మరి 2 రోజులు 3 రోజులు అకౌంట్లో డబ్బులు పడినటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే ఈవేళ మాకు సొమ్ము అకౌంట్లో చేరుతుందని చెప్పి ఈవేళ రైతులు కూడా ఆనందం, హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సంచులు కూడా టార్గెట్కి ఒక 20-30% అదనంగానే సంచులు పెట్టి, ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము చూసాం అన్ని కూడా బొక్కల సంచులు, ధాన్యం తోస్తే సగం జారిపోయేది. మరి ఈవేళ మళ్ళీ నాణ్యమైనటువంటి సంచులు కూడా అవసరాన్ని మించి కూడా ఈవేళ స్టాక్ పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితి. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్థితిలో మన కూటమి ప్రభుత్వం వచ్చాకనే 1,640 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం మరి రైతుల బకాయిలు కూడా మేము చెల్లించాం. ధాన్యం బకాయిలు 1,640 కోట్ల రూపాయలు. మరి ఈ రకంగా రైతులకి సేవలు చేస్తూ మరొక అంశం ఏంటంటే ముఖ్యమైనది ఇవాళ రైతులు కూడా ఆనందం. ఎందుకంటే గత పాలనలో ధాన్యం అమ్ముకోవాలని అంటే రైస్ మిల్లల దగ్గర 5 రోజులు 7 రోజులు పడిగాపులు పడేవాళ్ళము. జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మొన్న ఎన్నికల ముందు ఏం చెప్పాడు? వైనాట్ 175 అని చెప్పాడా లేదా? మరి వైనాట్ కుప్పం అని చెప్పాడా లేదా? మరి ఆ ఎలక్షన్స్కి ఒక 5-6 నెలల ముందో సంవత్సరం ముందే చెప్పడం కాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఐపాక్ టీంతో మీటింగ్ పెట్టుకుని మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పాడా లేదా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు, రేపొద్దున మళ్ళీ పెద్ద రాజప్రసాదం కావాలని ఒక ఋషికొండను కూడా బోడిగుండి చేసి అక్కడ పెద్ద ప్యాలెస్ నిర్మాణం చేసుకున్నాడా లేదా? ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ అవినీతి ఛానళ్ళు 11వ తారీఖు ముహూర్తం బాగుంది, ముహూర్తం పెట్టుకున్నామని చెప్పారా లేదా? అంటే ప్రజల్ని ఎప్పుడు కూడా మభ్యపెట్టి మాయ చేసి అసత్యాలు, అబద్ధాలు మాట్లాడడం, ప్రచారం చేయడం, అది జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ ఛానల్కి కానీ వాళ్ళ పత్రికకి కానీ ఉన్నటువంటి అలవాటు. ఆ అలవాటుని ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళు మార్చుకోలేరు. అందుకనే పదే పదే అదే అబద్ధాలని, అదే అసత్యాలని మళ్ళీ ప్రభుత్వం వస్తుంది అనేటువంటి భ్రమలో, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జారిపోతూ ఉంది ఒక పక్కన, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మునిగిపోయినటువంటి నావ మీద ఉండి మునిగిపోయే కంటే అని చెప్పి వాళ్ళు ఒక్కొక్కరు తప్పుకుంటూ ఉన్నారు. అందుచేతనే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక భ్రమ కల్పించడానికి, అంటే వేరైతే మరి పారిపోతున్న వెళ్ళిపోతున్నటువంటి వైసీపీ పార్టీని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే అటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవంగా రేపు భవిష్యత్తులో చూసుకోండి, మొన్న 11 సీట్లు అయినా వచ్చాయనికి, భవిష్యత్తులో ఆ సీట్లు కూడా వస్తాయో లేదనేటువంటి అనుమానం మాకు కాదు, ఈరోజు వైసీపీ నాయకులకి ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా నేను 1924లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ రోజు కూడా లిక్కర్లో జరుగుతున్నటువంటి అవినీతి చూసి రేపు అసలు ప్రభుత్వం మారితే అసలు వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటారని అనిపించింది. అంటే అంత పెద్ద ఎత్తున జరిగినటువంటి దోపిడీ లూటీ చూస్తే, ఒక శాండ్లో కానీ, ఒక లిక్కర్లో కానీ, ఒక మైన్స్లో కానీ, అదేవిధంగా ల్యాండ్స్లో కానీ, పర్టికులర్గా లిక్కర్ ఏదైతే ఆ యొక్క మద్యం తయారీ అంటే బ్రాందీ తయారీ అతందే, డిస్టిలరీలన్నిట్లు అంటే బ్రాందీ తయారు చేసిన డిస్టిలరీలన్నీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. బ్రాందీ తనే తయారు చేస్తాడు, మళ్ళీ అమ్మేది కూడా తనే. ఎందుకంటే ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాందీ షాపులన్నీ కూడా ప్రభుత్వం పేరు చెప్పి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. తానే మందు తయారు చేస్తాడు, తానే అమ్ముకుంటాడు. మళ్ళీ అమ్మేటువంటి మందు కూడా ఎవరైతే కమిషన్ ఇస్తాడో ఆ కమిషన్ ఇచ్చేటువంటి బ్రాండ్స్నే అక్కడ పెడతాడు. ఆ కమిషన్ ఇవ్వనటువంటి బ్రాండ్స్ ఆ షాపుల్లోకి అలౌ చేయడు. ఇది మనం చెప్పడం కాదు, గత 5 సంవత్సరాల్లో పాపం ఎవరైతే ఆ లిక్కర్ బాధితులు వాళ్ళే చెప్పేవారు, లైబే వాసన వస్తూ ఉందండి మందు తాగుతూ ఉంటే.
పచ్చి వాసన వస్తూ ఉందండి ఈ మందు తాగుతూ ఉంటే. ఈ మందు తాగుతూ ఉంటే ఎన్నులో మరి ఏదైతే చీము పట్టేసిందని ఒకరు, హాస్పిటల్కి వెళ్తే కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి అని మేము చెప్పడం కాదు. జంగారెడ్డిగూడలో అయితే ఏకంగా 27 మంది ఆయన నాసి రకం, ఆయన కల్తీ రకం మందు తాగి చనిపోయినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. మరి ఇంత పెద్ద ఎత్తున లిక్కర్‌లో ఒక రకంగా చెప్పాలంటే మన ఢిల్లీలో చూసాం లిక్కర్ స్కామ్ ఇది. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్, ఆంధ్రాలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్‌తో పోలితే 1% కూడా ఉండదు. అంచేత ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఆ రోజు దోపిడీ, లూటీ ఏదైతే చేశారో, మరి ఎవరైతే ఆ ధనుంజయ రెడ్డి గాని, అదేవిధంగా ఎవరైతే ఆయన ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి గాని, మరి ఏదైతే ఆ యొక్క మిథున్ రెడ్డి గాని, ఎవరైతే ఇందులో పాత్రధారులు ఉన్నారో, ప్రతిరోజు కూడా ఏదైతే షాపుల దగ్గర నుంచి కలెక్షన్ చేసుకుని తాడేపల్లి రాజప్రసాదానికి చేర్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తాడేపల్లి రాజప్రసాద్ నుంచి దాన్ని మళ్ళీ బంగారం రూపంలో ఏ రకంగా అయితే మార్చుకుని ఉన్నారో, ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి ఈవేళ చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది. ఖచ్చితంగా ప్రజల సొమ్మును లూటీ చేసి, ప్రజల సొమ్మును దోపిడీ చేసిన వ్యక్తిని కఠినంగానే చట్టమే శిక్షిస్తుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.